Hi students, first year second sem microbiology వాళ్ళకి సో ఆల్రెడీ మీకు సిలబస్ అనేది చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో పేపర్ టైటిల్ నేమ్ ఈజ్ మైక్రోబియల్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. ఓకేనండి, మైక్రోబియల్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో ఇందులో మీకు యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి మైక్రోబియల్ న్యూట్రిషనల్ అండ్ గ్రోత్, మైక్రోబియల్ న్యూట్రిషన్ అండ్ గ్రోత్ అనేటువంటి లెసన్లో నుంచి ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అనేది గ్రోత్ జరగాలి అంటే మనకు తెలిసిన విషయం, దానికి న్యూట్రిషనల్ ఆర్ మీడియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి న్యూట్రిషన్స్ అనేవి కావాలి? ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ దేర్ ఆర్ లైవ్, దేర్ సర్వైవ్ యాజ్ ఏ ఫుడ్ మెటీరియల్ ద్వారా సర్వైవ్ అవుతుంది. సో ఆ ఫుడ్ మెటీరియల్స్ని మనం ఇక్కడ ఏమంటామంటే న్యూట్రిషనల్ మెటీరియల్ అని చెప్తాం. సో న్యూట్రిషనల్ మెటీరియల్స్ మేబీ దేర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో ఎలిమెంట్స్ కింద రెండు భాగాల కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాటర్ మేబీ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది పెరగాలన్నా, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది దేర్ ఆర్ గ్రోత్ పెరగాలన్నా దానికి ఇప్పుడు చెప్పినట్టుగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి కొన్ని అవసరం. మన బాడీకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి, మూలకాలు అవసరం, అవి ఉన్నాయి ప్రతిరోజు కూడా. ఏమైనా ఎలిమెంట్స్ మనకు లాస్ అవ్వమనుకోండి, మనకి వెంటనే సిమ్టమ్స్ ఏ విధంగా మనకు కనిపిస్తాయో, దీని యొక్క మైక్రోబియల్ గ్రోత్ అనేది సరిగ్గా జరగదు. సో ఫస్ట్ యూనిట్ 4లో ఫస్ట్ సబ్ టాపిక్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఏమేమి న్యూట్రిషనల్ మెటీరియల్స్ అనేవి అవసరమై ఉన్నవి, అవి ఫస్ట్ వన్. దాన్ని బేస్ చేసుకుని మనకి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మెయిన్లీ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్స్, ఫాస్ఫరస్, ట్రేస్ ఎలిమెంట్స్, సోడియం, విటమిన్స్ అండ్ వాటర్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ఇవి బాగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగడానికి ఇవి కావాలి. అంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మెటీరియల్స్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా దెర్ ఆర్ ఈక్వల్ రేంజెస్, సరైనటువంటి సమపాలలో వేసి తయారు చేస్తే అది ఒక మీడియా అవుతుంది. సో అట్లా విధంగానే మనకి ఎలిమెంట్స్ వచ్చినప్పుడు దెర్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, మైక్రో ఎలిమెంట్స్ అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్. మ్యాక్రో ఎలిమెంట్స్ మీన్స్ 70% టోటల్ వెయిట్ వాటర్ ఎసెన్షియల్. ఇందులో నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. 70% మ్యాక్రో ఎలిమెంట్స్ కాబట్టి 70% ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అందులో బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఒకటి, హైడ్రోజన్, నెక్స్ట్ వన్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్స్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం అండ్ ఐరన్. దీస్ ఆర్ కాల్డ్ ఏ మ్యాక్రో ఎలిమెంట్స్. మ్యాక్రో మీన్స్ ఎక్కువ మొత్తంలో మైక్రోబియల్ గ్రోత్ జరగడానికి ఎక్కువగా ఉపయోగపడే వాటిని మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాం, మీకు తెలిసిన విషయమే. సో ఇందులో ఎందుకు ఈ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్ గ్రోత్లో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకొని, నైట్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ కో ఎంజైమ్స్ యాక్టివేషన్. ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అవడానికి అండ్ కో ఎంజైమ్స్ ఎంజైమాటిక్ యాక్షన్ జరగడానికి నైట్రోజన్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా సోడియం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి, మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్. ఈ మీడియా లేదా ఎలిమెంట్స్ అనేవి సెల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మీకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ లేదా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆ ట్రాన్స్పోర్ట్లో సెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం పెట్టినటువంటి మెటీరియల్. ఏమండి, ఈ సోడియం అనేది మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే అయాన్ మనం తీసుకున్నట్లయితే ఐరన్ మనం తీసుకున్నట్లయితే హీమ్ అండ్ నాన్ హీమ్ ప్రోటీన్ కోఫాక్టర్స్ సింథసిస్లో ఉపయోగపడుతుంది. అట్లాగే మెగ్నీషియం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్లో ఉపయోగపడుతుంది. అలాగే కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం అన్నీ కూడా మీకు చెప్పినట్టు నేను కూడా మ్యాక్రో ఎలిమెంట్స్ సెల్ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి, సెల్లో మెటబాలిక్ యాక్టివిటీస్, సింథసిస్, ఏమండి రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, ఇలాగా రకరకాల రియాక్షన్స్ జరగడానికి మన చెప్పినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకేనండి. అలాగే ఆక్సిజన్ అనేది దేర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్, వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆక్సిజన్ ఉండేటప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆక్సిజన్ డిపెండ్ చేసుకుని మనకి ఆబ్లిగేట్
ఏరోబ్స్, ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అనేటువంటి 2 రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కల్టివేషన్ చేయవచ్చు. సో ఇందులో ఫస్ట్ వన్ ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటే మనకేంటి, ఆక్సిజన్ యూజ్ సర్వ్ యాజ్ ఏ టెర్మినల్ ఎలక్ట్రాన్ ఎసెప్టర్స్. ఇక్కడ ఆబ్లిగేట్ aerobes means air is equal to oxygen, O2. ఓకే, ఇక్కడ ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ యూజ్ సర్వ్ యాజ్ టెర్మినల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఈ టెర్మినల్ ఎలక్ట్రాన్కి ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది. ఈ టెర్మినల్ ఎలక్ట్రాన్కి ఆక్సిజన్ కనుక డైరెక్ట్గా ఉపయోగపడితే, డైరెక్ట్గా ఉంటే దాన్ని ఆబ్లిగేట్ ఏరోబ్స్ అని చెప్తాం, ఆక్సిజన్ ఉంది కాబట్టి. రెండోది ఆబ్లిగేట్ ఎనరోబ్స్, do not use molecule oxygen serve as a terminal electron. ఇక్కడ ఆక్సిజన్ అనేది 2వ స్టేజ్లో ఉపయోగపడదు. do not use molecular oxygen, these are called a obligate anaerobes. సో మనకి ఆక్సిజన్ డిపెండ్ చేసుకుని ఆబ్లిగేట్ ఏరోబ్స్, ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అనేటువంటి 2 రకాలుగా మనం ఉపయోగించు. ఆక్సిజన్, హైడ్రోజన్ అనేది దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ మైక్రో ఎలిమెంట్స్ కంప్లీట్ అయినప్పటికీ మైక్రో ఎలిమెంట్స్ దీస్ ఆర్ కాల్ ఏ కోబాల్ట్, కాపర్, మెగ్నీషియం, నికెల్, మాలిబ్డినం, నెక్స్ట్ జింక్, టంగస్టిన్, దీస్ ఆర్ కాల్ ఏ మైక్రో ఎలిమెంట్స్. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దీని గ్రోత్ పెరగడానికి తక్కువ మొత్తంలో ఉపయోగపడతాయి. తక్కువ మొత్తంలో అంటే 70% వాటర్ తీసుకోండి, 30% మాత్రం ఉపయోగపడతాయి. మ్యాక్రో ఎలిమెంట్స్లో 70% ఎలిమెంట్స్ తీసుకోండి, 30% వాటర్. సో అదర్ దాన్ ట్రేస్ ఎలిమెంట్స్, మిగతా హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటివి ఉపయోగపడతాయి. ఇంక మనకి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్స్ కూడా ఉపయోగపడతాయి. సో విటమిన్స్లో మనకు చూస్తే కనుక రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ దేనికి ఉపయోగపడుతుందంటే క్లాస్ట్రీడియం స్పీసెస్ అనేవి గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండవది థైమిన్ అనేటువంటి విటమిన్ బ్యాసిల్లస్ స్పీసెస్ అనేవి గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ B12 అనేది లాక్టోబాసిల్లస్ అనేటువంటి స్పీసెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ K బ్యాక్టీరాయిడ్స్ అనేటువంటి స్పీసెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఫైనల్గా ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అనేది గ్రోత్ జరగాలి అంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమి లేదని మన బాడీకి మనం హెల్తీగా ఉండడం కొరకు మనం ఫుడ్ మెటీరియల్స్ ఏ విధంగా తీసుకుంటున్నామో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దెర్ ఆర్ లైవ్ ఈజ్ ద సరౌండింగ్ ఏరియా, ప్రతి చుట్టుప్రక్కల వాతావరణంలో అన్నింటిలో కూడా పెరుగుతుంది. అందుకే యాంటనీ వాన్ లీవెన్హాక్ ఏం చెప్పాడంటే ద సాయిల్ ఈజ్ ద బెస్ట్ ఎక్సలెంట్ ఫుడ్ మెటీరియల్ వెల్ ద డెవలప్మెంట్ గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పాడు. అంటే ఒక సాయిల్ ఉంటే సరిపోతుంది మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈజీగా పెరగడం కొరకు. మరి సాయిల్ కదండి, మనం ఇండస్ట్రీ స్కేల్ లెవెల్లో మన మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలంటే ఎట్లా జరుగుతుంది? ఇండస్ట్రీ లెవెల్ స్కేల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ ఉంది. లాక్టోబాసిల్లస్ మనకి కావాలంటే ఇక్కడ చెప్తున్నట్టు విటమిన్ B12 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతున్నాడు. అంటే లాక్టోబాసిల్లస్ స్పీసెస్ కానీ అదర్ దాన్ని ఏ స్పీసెస్ మనం పెంచాలన్నా ఆ సాయిల్ లోపల అంటే ఏముంటాయి? సాయిల్లో హ్యూమస్, మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్, ఆర్గానిక్ మ్యాటర్, inorganic matter, the compound, there is the complex, the mixture of the amount is called a soil అని చెప్తూ ఆ సాయిల్ మైక్రో, మ్యాక్రో, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈజీగా డెవలప్మెంట్ చెందుతాయి. ఇప్పుడు సాయిల్లో కదండి, మన ఇండస్ట్రియల్ స్కేల్ లెవెల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి అంటే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కార్బన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్, ఫాస్ఫరస్, ట్రేస్ ఎలిమెంట్స్, సోడియం, విటమిన్స్ అండ్ వాటర్ అదర్ దాన్ మ్యాక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్ను ఉపయోగించుకుంటే ఓకేనండి, ఇవి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్. ఇవి తప్పనిసరిగా మైక్రోబియల్ గ్రోత్ జరగడానికి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెవలప్మెంట్ చెందడానికి ఈ ఎలిమెంట్స్ అనేవి రిక్వైర్మెంట్స్ అంటే అవసరం, చాలా చాలా అవసరమైనది. సో దీన్ని బేస్ చేసుకునే న్యూట్రియంట్స్ అప్టేక్ బై ద సెల్ అని చెప్తే ఒక క్వశ్చన్ కూడా మీ సీనియర్స్కి అడిగాడు, ఇప్పుడు డిలీట్ చేసాడు, సిలబస్లో లేదు. కానీ ఆ విషయం కూడా మనం ఒకసారి గమనిద్దాం. మనకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో మనం తయారు చేసుకున్నాం. మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్, వాటర్, ఆక్సిజన్ సఫిషియెంట్ రేషియోలో మనం తయారు చేసుకుని ఏ స్పీసెస్ని అయితే మనం కల్టివేట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పీసెస్ని తీసుకొచ్చి ఈ న్యూట్రిషనల్ ఆర్ మీడియా ఏమండి లేదా ఈ ఫుడ్ మెటీరియల్ మీద మనం పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే గ్రోత్ అనేది దర్ ఆర్ ర్యాపిడ్, వెరీ ర్యాపిడ్, అతి వేగంగా జరుగుతుంది.
సో దాన్ని మనం గ్రోత్ కర్వ్లో మనం చూపించడం జరుగుతుంది. సో గ్రోత్ కర్వ్ ఇస్ దేర్ డివైడెడ్ ఇంటూ 3 phases: ల్యాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, ఎక్స్ప్లనేటరీ ఆర్ స్టేషనరీ స్టేజ్, డెత్ స్టేజ్. ఇలాగ 4 రకాలుగా మనకి ల్యాగ్, లాగు, స్టేషనరీ, డెత్ ఫేజ్ ఈ 4 ఫేజుల ద్వారా మనకి గ్రోత్ రేట్ అనేది మెజర్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీడియాలో ఈ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థంలో మైక్రో ఆర్గానిజమ్స్ని పెంచామో దాని యొక్క గ్రోత్ వేగంగా పెరుగుతుంది, మరలా వేగంగా పెరుగుతుంది. ఒక్కొక్క స్టేజ్ వచ్చిన తర్వాత ఆ గ్రోత్ అనేది స్టేబుల్గా ఆగిపోతుంది. అదే స్టేషనరీ స్టేజ్. ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి గ్రోత్ రేట్ ఏమైపోతుందంటే డౌన్ అయిపోతుంది. ఈ విధంగా పెరిగినటువంటి రేషియో ఇలాగ ఒక స్టాండర్డ్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆగిపోయి మరలా కర్వ్ అనేది ఆ ర్యాక్ అనేది డౌన్ అయిపోతుంది. అది డెత్ ఫేజ్. ఎందుచేత ఇట్లా జరుగుతుందంటే మనము సఫిషియెంట్గా న్యూట్రియన్స్ మెటీరియల్స్ రిక్వైర్మెంట్స్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ న్యూట్రియన్స్ మెటీరియల్స్ మనం ఎప్పటికప్పుడు అవైలబుల్గా దానికి అందజేస్తూ ఉండాలి. అందజేస్తూ ఉంటే దాని గ్రోత్ అనేది డెవలప్మెంట్ చెందుతుంది. ఒకవేళ న్యూట్రిషనల్ మెటీరియల్ మనం సఫిషియెంట్గా అందించలేకపోయినా, లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అయినా, లేదా ఆ స్పేస్ అనేది దానికి సరిపోకపోయినా గ్రోత్ రేట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఓకేనన్నా, అర్థమైంది కదా? మనం చాలా ఈజీగా చెప్పేస్తున్నాం, కానీ మైక్రోబియల్ గ్రోత్ జరగడానికి ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటే సరైనటువంటి రేషియోలో కనుక న్యూట్రియంట్ మెటీరియల్స్ ఏమీ కూడా మనం మిక్స్ చేయకపోయినా, ఓకేనండి, ఆ టెంపరేచర్ కానీ అట్మాస్ఫియర్ కానీ సరిగ్గా మనం అవైలబుల్గా దానికి అందించలేకపోయినా గ్రోత్ అనేది జరగదు. కాబట్టి ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ దాని యొక్క రేషియో ఎంత మనం దాన్ని మిక్స్ చేయాలో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే మనకు గ్రోత్ అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ మేబీ మొత్తానికి మనం ఏం చేస్తామంటే ఒక న్యూట్రిషనల్ మెటీరియల్ మనం తయారు చేసుకుని అందులో మైక్రో ఆర్గానిజమ్స్ని పెట్టగానే ఏమవుతుంది మల్టిప్లికేషన్ చెందాలి. సో మల్టిప్లికేషన్ మీన్స్ దాని యొక్క సంతానాన్ని పెంచుకోవాలి. దాన్ని మల్టిప్లికేషన్ అని చెప్తాం. దాని యొక్క సంతానం పెరిగిపోయి 2, 4, 8, 16, 32, 64, 128 ఇట్లా దాని యొక్క సంతానం అనేది పెరుగుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ పెట్రీ ప్లేట్ లేదా బౌల్లో న్యూట్రిషనల్ మెటీరియల్ పెట్టిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఈ న్యూట్రిషనల్ మెటీరియల్ని ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎట్లా తీసుకుంటుంది ఏమన్నా మనకు అనుమానం వస్తుంది. మనకిలాగే మైక్రో ఆర్గానిజమ్స్కి మౌత్, నోసు, హ్యాండ్స్ ఉంటాయి అలా తీసి పెట్టుకోవడానికి అంటే ఉండవు. మరి ఎట్లా జరుగుతుంది? అప్టేక్ బై న్యూట్రియంట్స్ బై సెల్. అప్టేక్ అంటే ఎలా తీసుకోండి అంటే 3 ప్రాసెస్లో తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ ఫస్ట్ మెథడ్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సెకండ్ మెథడ్, గ్రూప్ ట్రాన్స్లోకేషన్ థర్డ్ మెథడ్. ఈ 3 రకాల మెథడ్స్ని ఉపయోగించుకుని మన బౌల్లో పెట్టినటువంటి న్యూట్రియంట్స్ మెటీరియల్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే పెట్టామో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫస్ట్ వన్ చూసినప్పటికీ ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్. వాట్ ఈజ్ మేబీ డిఫ్యూజన్ అనగానేమి? ద సాల్వెంట్ ఆర్ అయాన్స్ లేదా మాలిక్యూల్స్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఏ డిఫ్యూజన్. మాలిక్యూల్స్ లేదా అయాన్లు లేదా అణువులు అనేవి ఎక్కువగా ఆడత నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్లోకి ప్రయాణిస్తే దాన్ని డిఫ్యూజన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ అటువంటి టెక్నిక్స్ ద్వారా ఏమండి ఆ సెల్ అనేది అప్టేక్ చేసుకుంటుంది. సెకండ్ వన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ సెల్ మెంబ్రెయిన్లో సెల్ వాల్ మీరు ఫస్ట్లో చదువుకున్నారు, ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్స్. ఆల్ట్రాస్ట్రక్చర్ సెల్ వాల్లో ఒక బ్యాక్టీరియా తీసుకోండి, బ్యాక్టీరియాలో ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్లో వేరే పడినండి ప్లెజెల్లా, పిల్లి, సెక్స్ పిల్లి, ప్లాస్మా మెంబ్రెయిన్, స్లిమ్ లేయర్ వరకు కదండి సెల్ వాల్. ఈ సెల్ వాల్లో ఏముంటాయంటే బైండింగ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఈ బైండింగ్ ప్రోటీన్స్లో ద్వారా ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. మళ్ళీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. బైండింగ్ ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ వన్, రెండవది మెంబ్రెయిన్ బౌండ్ ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ వన్ బైండింగ్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ వన్ మెంబ్రెయిన్ బౌండ్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ మెంబ్రెయిన్ బౌండ్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ 2 రకాలుగా, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఇవన్నీ కూడా సెకండ్లోకి. ఫస్ట్ మెథడ్ ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ షార్ట్లో చెప్తున్నాను, షార్ట్ కట్లో ఈ మెటీరియల్ అనేవి సెండ్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చదవండి. ఫెసిలిటేటివ్ డిఫ్యూజన్ ద్వారా మనం బౌల్లో పెట్టినటువంటి మెటీరియల్ని తీసుకోవడం జరుగుతుంది. రెండవది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా
యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లు ఏమేమి ఉన్నాయి? మీరు వింటూనే రఫ్ నోట్స్లో రాసుకుని ఏమేమి ఉన్నాయి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో? 2 ఉన్నాయి. బైండింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మెంబ్రెయిన్ బౌండ్ లేదా బైండింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ 2 రకాలు. మరలా మెంబ్రెయిన్ బైండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. థర్డ్ వన్ వచ్చినప్పటికి గ్రూప్ ట్రాన్స్లోకేషన్. ఈ విధంగా 3 రకాల విధానాల ద్వారా గ్రోత్ అనేది సఫిషియెంట్గా పెరగడం అనేది జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ జనరల్ టాపిక్ కాబట్టి రిక్వైర్మెంట్స్ మైక్రో ఆర్గానిజమ్స్, అందుకే చాప్టర్ పేరు కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, మైక్రోబియల్ న్యూట్రిషనల్ అండ్ గ్రోత్. మైక్రోబియల్ న్యూట్రిషనల్ గ్రోత్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఒక మానవుడు భూమి మీద నివసించడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలంటే మనకి చెప్తాం. షెల్టర్ కావాలి, క్లాత్స్ కావాలి, ఫుడ్ కావాలి, మనకి నార్మల్గా ఉన్నటువంటి ఉపయోగాలు, అవసరాలు, నీడ్స్. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్కి ఏమేమి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కావాలంటే మెయిన్గా ఆక్సిజన్ కావాలి, హైడ్రోజన్ కావాలి. వాటితో పాటుగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ లైక్ మైక్రో ఎలిమెంట్స్ అండ్ విటమిన్స్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన ఒక మైక్రో ఆర్గానిజమ్స్ మనం గ్రోత్ చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ట్రేస్ ఎలిమెంట్స్, సోడియం, విటమిన్స్, వాటర్తో పాటుగా ఆక్సిజన్ అండ్ మ్యాక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్. లైక్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఏమేమి వచ్చినాయండి? కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం అండ్ ఐరన్. మైక్రో ఎలిమెంట్స్ ఏమి వచ్చినాయి? కోబాల్ట్, కాపర్, ఏమండి మెగ్నీషియం కదా, మ్యాంగనీస్, న్యూక్లిక్, నికెల్, మాలిబ్డినం, టంగస్టన్ అండ్ జింక్. ఇవన్నీ అలాగే విటమిన్స్. ఇవన్నీ తయారు చేసి మనము ఒక బౌల్లో పెట్టి సఫిషియెంట్గా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అన్నీ చేసి అప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ని కనుక దర్ అడాప్టేషన్ ఆర్ ఇనాక్యులేషన్ ఆఫ్ ది మీడియా, ఈ మీడియా మీద మైక్రో ఆర్గానిజమ్స్ పెడితే అవి ఈజీగా గ్రోత్ అవడానికి కారణాలు. ఈజీగా అంటే మరలా అక్కడ ఫ్యాక్టర్స్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ కానీ, టెంపరేచర్స్ కానీ, వాటర్ సఫిషియెంట్ కానీ, ఆ రేషియో కనుక కరెక్ట్గా మనం కలపకపోతే గ్రోత్ అనేది జరగదు. సో మళ్ళీ చూసుకోండి, డెవలప్మెంట్ ఆఫ్ ఏ గ్రోత్, బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఎట్లా మనం అంచనా వేయించంటే 4 phases: ల్యాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్, డెప్త్ ఫేజ్. మనం ఎప్పుడైనా ఒక బౌల్లో మెటీరియల్ పెట్టి మైక్రో ఆర్గానిజమ్స్ పెడితే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత దాని గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే మనం క్రాస్ ఎలా వేస్తాం, పెరుగుతుంది. ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆ స్టేజ్ అనేది ఆగిపోతుంది, ఇంక తరగదు. స్టేషనరీ, లాగ్లోనే గ్రోత్ పెరుగుతుంది. స్టేషనరీ స్టేజ్లో స్టేషన్ మీన్స్ ఆగిపోతుంది. తర్వాత డెత్ ఫేజ్, ఇంత వేగముగా పెరిగినటువంటి ఈ లాగ్ తర్వాత స్టేషనరీ ఫేజ్ నుంచి డెత్ ఫేజ్, ఈ కర్వ్ అనేది కిందకి డౌన్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి మరలా డౌన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని గ్రోత్ కర్వ్ అని చెప్తాం. సో గ్రోత్ కర్వ్లో మనకి ఎన్ని భాగాలు మనం కనబడతాయని 4 రీజన్స్ కనబడతాయి: లాగ్, స్టేషనరీ అండ్ డెత్. సో ఓకేనండి, జాగ్రత్తగా ఉండండి. దీనికి మెటీరియల్స్ కూడా త్వరలోనే మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.